Hello everybody, welcome back to Cherry TV 7004 యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అయితే ఈ వీడియోతో ఇటు తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలలో టెట్ మరియు డిఎస్సి వీటితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా ఇతరత్ర పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మీకు సోషల్ స్టడీస్ కంటెంట్ని ఎక్కడి నుంచి తరచుగా అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాను. ఇకపోతే ఈ అవకాశాన్ని, ఈ సర్వీసుల్ని మీరు ఉచితంగా ప్రతిరోజు కూడా అందుకోగలరు. వీడియోలే కాకుండా ఇక్కడ నేను ఏదైతే కంటెంట్ మీకు నేను అందిస్తున్నానో ఆ కంటెంట్ పీడిఎఫ్ల రూపంలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంటెంట్తో పాటు ప్రాక్టీస్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఫ్రీగా, ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా ఉచితంగా మీకు అందించనున్నాను. అయితే ఇందుకోసం ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ యొక్క పీడిఎఫ్లు మీకు ఫ్రీగా కావాలి అనుకుంటే, సాఫ్ట్ కాపీలన్నీ కూడా ఫ్రీగా కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూపుల యొక్క లింక్స్ని ప్రొవైడ్ చేశాను. మీరు ఏ జిల్లాకి సంబంధించిన వారు అయితే ఆ జిల్లాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే ఆ వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిరోజు కూడా వీడియో ఒకటి నేను పోస్ట్ చేసిన వెంటనే వీడియో మన ఛానల్లో వచ్చినటువంటి 24 గంటల్లో దానికి సంబంధించిన పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ అనేది మీ జిల్లా వాట్సాప్ గ్రూపుల్లోకి నేను పోస్టింగ్ చేయడం అనేది, ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మొదటగా ఇప్పుడు ఏపీ టెట్ అవ్వచ్చు లేదా తెలంగాణ టెట్ అవ్వచ్చు. ముఖ్యంగా ఈ వీడియోని తెలంగాణ టెట్ అభ్యర్థులకి వీరికి ఉపయోగపడే విధంగా నేను రూపొందిస్తున్నప్పటికీ ప్రస్తుతం మనం ఈ వీడియోలో భారతదేశపు భౌగోళిక స్వరూపం అన్నటువంటి టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి భారతదేశపు భౌగోళిక స్వరూపం అనేది గ్రూప్ 1కి వెళ్ళినా, గ్రూప్ 2కి వెళ్ళినా, లేకపోతే ఏ ఎగ్జామ్కి రాసినా, టెట్ అవని లేకపోతే డిఎస్సి అవని, ఎగ్జామ్ ఏదవని, మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం అనేది మారిపోదు కదా. ఎగ్జామ్ ఏదవని, ఏ రాష్ట్రం అవని, భారతదేశపు భౌగోళిక భూస్వరూపము అంటే భారతదేశపు భౌగోళిక భూస్వరూపము అన్ని రాష్ట్రాల వారు అన్ని ఎగ్జామ్స్కి వెళ్ళేవారు సోషల్ స్టడీస్ కంటెంట్తో కంపల్సరిగా ఈ అంశాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్జిటికి చెందినవారా, స్కూల్ అసిస్టెంట్ సోషల్కి చెందినవారా, లేకపోతే ఏ సబ్జెక్ట్స్ చెందిన వారైనా కూడా సోషల్ స్టడీస్ మనకి అవసరం పడింది అన్నప్పుడు మీ ఎగ్జామ్ కోసం ఈ వీడియో తప్పనిసరిగా మీరు చూడాల్సి ఉంటుంది. సరే, ఇది విషయం. ఇకపోతే ఈ వీడియోలో మనం ఇప్పుడే చెప్పాను కదా, భారతదేశపు భౌగోళిక స్వరూపము ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటూ అందులో భాగంగా ప్రధానంగా భారతదేశం యొక్క ఉనికి మరియు విస్తీర్ణం అన్న అంశం గురించి ఈ వీడియోలో మనం కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వెంటనే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సోషల్ స్టడీస్ ఏపీ అండ్ డిఎస్సి టెట్ డిఎస్సి 2025కు సంబంధించినటువంటి జాగ్రఫీ కంటెంట్ని మీరు చూస్తున్నారు. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ యొక్క రెండవ ఛానల్ మన చెర్రీ టీవీ 7004. అందుకే ఇక్కడ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ యొక్క లోగో మీకు కనిపిస్తుంది. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మనదే, అలాగే చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్ కూడా మనదే.
సో ఈ ఛానల్ని చూస్తున్నవారు ఆ ఛానల్ని ఫాలో అవ్వండి, ఆ ఛానల్ని చూస్తున్నవారు ఈ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, 2 యూట్యూబ్ ఛానల్స్ని కూడా ఫాలో అవ్వండి. ఇకపోతే వివరాల్లోకి వెళ్ళినట్టయితే భారతదేశపు భౌగోళిక భూస్వరూపాలు. అవునా, భారతదేశం యొక్క ఉనికి మరియు విస్తరణ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. సరే, అయితే ముందు కంటెంట్ చూసే ముందు ఒకసారి మనము భారతదేశం యొక్క మ్యాప్ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. భారతదేశం మ్యాప్ కూడా కంపల్సరీగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, ఇదిగో ఇండియా మ్యాప్. ఇండియా మ్యాప్ని అంటే ప్రపంచ పటం మీద భారతదేశపు యొక్క ముఖ చిత్రంని మీరు చూస్తున్నారు. అవునా, ఇక్కడ మీరు చూడొచ్చు భారతదేశం యొక్క ముఖ చిత్రం. ఇది ఇండియా మ్యాప్. ఈ భారతదేశం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, భారతదేశము ఆసియా ఖండానికి దక్షిణ వైపున ఉన్నది. ఈ విషయం మనందరికీ తెలుసు. భారతదేశం ఏ ఖండంలో ఉందండి? ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండానికి దక్షిణ వైపున ఉంది. ఇది ఒక బిట్. అంటే ఇప్పుడు ప్రశ్నాపత్రాలు అడిగినటువంటి సరళి కూడా మారిపోయింది. ఇంతకుముందు డైరెక్ట్గా భారతదేశము ఏ ఖండంలో ఉంది అని చెప్పి బిట్ అడిగేసేవారు. దాని కింద ఆసియా ఖండమా లేదా ఆఫ్రికా ఖండమా ఇలాగ బిట్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, కొన్ని స్టేట్మెంట్లు అనేవి ఇస్తున్నారు. 4-5 స్టేట్మెంట్లు ఇచ్చి వీటిలో సరైనటువంటి స్టేట్మెంట్లను గుర్తించండి లేదా వీటిని జతపరచండి. అంటే ప్రశ్నల యొక్క స్థాయి, కఠినత్వ స్థాయి అనేది పెంచాడు. ఒక ప్రశ్నలో ఒక అంశము కాకుండా ఒకే ప్రశ్న ద్వారా పలు అంశాలు, వీలైతే సాధ్యమైనంత వరకు ఆ మొత్తం కాన్సెప్ట్ని రాబెడుతూ ప్రశ్నల్ని ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా బిట్టు దాని జవాబు అన్న విధానంకి గుడ్ బై చెప్పి ఓవరాల్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం నేర్చుకుంటూ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. కొత్త ట్రెండ్ అదే కదా, ట్రెండ్ మారిపోయింది. ప్రశ్నలు అడిగేటటువంటి ట్రెండ్ మారిపోయింది. ఇకపోతే భారతదేశం దక్షిణాసియాలో ఉంది. ప్రపంచంలో మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. అందులో అతిపెద్ద ఖండము ఆసియా ఖండము. ఆసియా ఖండంలో దక్షిణ వైపున భారతదేశం అనేది ఉంది. కాబట్టి దక్షిణాసియాలో భారతదేశం ఉంది అని చెప్పవచ్చు. మరి ఈ భారతదేశం యొక్క వైశాల్యం తీసుకుంటే దీని యొక్క వైశాల్యం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇక్కడ మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏమొస్తున్నారు, 3.28 చదరపు కిలోమీటర్లు, 3.28 కిలోమీటర్లు, 32.8 చదరపు కిలోమీటర్లు లేదా 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు, ఇలాగ కన్ఫ్యూజ్ చేసి వదులుతాడు. కాబట్టి క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి, 3.328 మిలియన్ చదరపు కిలోమీటర్లు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, అంటే 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్లు. చూసారా, అంటే మిలియన్ చదరపు కిలోమీటర్లు అంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు. దీన్ని 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లని షార్ట్ కట్లో అంటారు. ఇదొక బిట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశము అంటే మొత్తము భూమిలో మొత్తము జలాలు, ఖండాలు అన్నీ కూడా మనం కలిపినట్టయితే 7 ఖండాలు, 5 మహాసముద్రాలు, వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసినట్లయితే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశం యొక్క శాతం
భారతదేశం యొక్క శాతము 0.57% విస్తరణ కలిగి ఉంది. భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశం యొక్క శాతము ఎంతండి? 0.57% అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భారతదేశము జమ్మూ కాశ్మీర్లోని ఉత్తర కొన నుండి తమిళనాడులోని దక్షిణ కొన కన్యాకుమారి అగ్రము వరకు 30 డిగ్రీల అక్షాంశాల మధ్య 3214 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశము ఉత్తరం నుంచి దక్షిణ వైపుకి ఎన్ని డిగ్రీలు అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అని పెట్టి వస్తే 30 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. మరి భారతదేశము జమ్మూ కాశ్మీర్ ఉత్తర కొన నుంచి కన్యాకుమారి అగ్రము దక్షిణ కొన వరకు భారతదేశం యొక్క పొడవు ఎంత, మొత్తం పొడవు ఎంత అని పెట్టి వస్తే 3214 కిలోమీటర్లు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 3214 కిలోమీటర్ల దూరం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఉత్తర దక్షిణల పొడవు. ఇప్పుడు తూర్పు నుంచి పడమర వరకు ఉన్నటువంటి భారతదేశం యొక్క వెడల్పుని చూద్దాం. ఇప్పుడు భారతదేశం యొక్క వెడల్పు, భారతదేశము తూర్పు వైపున అరుణాచల్ ప్రదేశ్ తూర్పు కొన నుంచి పశ్చిమ వైపున గుజరాత్లోని సౌరాష్ట్ర కొన వరకు మొత్తం 30 డిగ్రీల రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 30 డిగ్రీల అక్షాంశాల మధ్య 30 డిగ్రీల రేఖాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే భారతదేశము తూర్పు అంటే ఉత్తర దక్షిణలుగా ఎంత పొడవుని కలిగి ఉందో అలాగే తూర్పు పడమరలుగా అంతే వెడల్పు కలిగి ఉంది అన్న విషయం మనం ఇక్కడ స్పష్టంగా గ్రహించవచ్చు. అవునా? మరి తూర్పుకి పడమరకి మధ్య భారతదేశము ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది అంటే 2933 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది. ఉత్తరకి దక్షిణకి భారతదేశం యొక్క పొడవు 3214 కిలోమీటర్లు. 3214 సింపుల్. 3 అవరోహణ క్రమం 3 2 1 తర్వాత 4 3 2 1 4 అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్ 3 2 1 తర్వాత 3 తర్వాత వచ్చే నెంబరు 4 3 2 1 4 కిలోమీటర్లు విస్తరించి ఉంది. మరి వెడల్పు 2933 ఓకే. అంటే ఉత్తరకి దక్షిణకి మధ్య పొడవు 3214 కిలోమీటర్లు, పడమరకి తూర్పుకి మధ్య ఉన్నటువంటి వెడల్పు 2933 కిలోమీటర్లు. ఇది భారతదేశం యొక్క తూర్పు పడమరలు మరియు ఉత్తర దక్షిణలు వీటి మధ్య విస్తీర్ణము మరియు పొడవులు వెడల్పులు. ఇకపోతే ఇక్కడ చూడండి, భారతదేశంలో వీటిని ఒకసారి చూద్దాం. భారతదేశంలో తూర్పు పడమర కొనల మధ్య వ్యత్యాసం 2 గంటల కాలం. గుర్తుపెట్టుకోండి, 2 గంటల కాలం. భారతదేశంలో తూర్పు పడమరల
కొనలు లేదా కొసలు మధ్య దూరం మధ్య వ్యత్యాసం 2 గంటల కాలం. అంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం మొదట తూర్పు వైపు నుంచి ప్రారంభమవుతుంది కదా. సో భారతదేశానికి తూర్పు వైపున అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది మొదటగా ఉంది కదా. తూర్పు వైపున ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. మన భారతదేశానికి మొట్టమొదటి తూర్పు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అయితే అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ మొదటి సూర్యోదయం అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అయిన తర్వాత ఆ సూర్యోదయం గుజరాత్కు చేరేసరికి 2 గంటలు ఆలస్యం అవుతుంది. అంటే పశ్చిమ కొసన ఉన్నటువంటి గుజరాత్ కంటే తూర్పు కొసన ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2 గంటల ముందు సూర్యోదయం అవుతుంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటైతే అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి? 30 రేఖాంశాలు. 30 రేఖాంశాలు. మరి ఈ 120 నిమిషాలను 120 నిమిషములు 2 గంటలు అంటే 120 నిమిషాలు కదా. 60 నిమిషాలు 60 నిమిషాలు 120 నిమిషములు 120 మినిట్స్. ఈ 120 మినిట్స్ని 30తో డివైడ్ చేయండి, భాగించండి, 30తో భాగించండి. ఇలా భాగిస్తే ఏమొస్తుంది? 4 నిమిషాలు. అంటే సూర్యుని యొక్క కిరణాలు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశానికి చేరటానికి 4 నిమిషాల సమయం పడుతుంది. సూర్యుని యొక్క కిరణాలు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశానికి చేరుటకు 1 పట్టే సమయము 4 నిమిషములు. సో 4 నిమిషములు 2 గంటలు కదా, 30 రేఖాంశాలు కదా. సో ఈ విధంగా 4 నిమిషాలు అలాగా చూసుకుంటూ పోతే 2 గంటలు సమయం ఆలస్యంగా గుజరాత్లో సూర్యోదయం అవుతుంది. ఇది. ఇకపోతే భారతదేశంలోని తూర్పు కొన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ పర్వతాలలో ఉంది. అది భారతదేశంలోని తూర్పు వైపున తూర్పు కొస లేదా తూర్పు కొన ఎక్కడ ఉందండి? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ పర్వతాలలో. ఇక్కడ పూర్వాంచల్ పర్వతములు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే భారతదేశంలోని పడమర కొన లేదా పడమర కొస తీసుకుంటే గుజరాత్లోని ద్వారకా ప్రాంతం. మరి భారతదేశంలోని ఉత్తరాగ్రము జమ్మూ కాశ్మీర్లోని కారకోరం శ్రేణుల్లో కిలిక్ ధావన్ పాస్ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భారతదేశపు దక్షిణాగ్రము అండమాన్ నికోబార్ దీవుల్లో గల గ్రేట్ నికోబార్ దీవులో ఉంది. దీన్నే భారతదేశ దక్షిణాగ్రమునే ఇందిరా పాయింట్ అని, పిగ్మోలియన్ అగ్రము అని అంటారు. చూడండి, బిట్ రావచ్చు మనకు. భారతదేశపు దక్షిణ చెట్ట చివరి ప్రాంతము క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ అగ్రము అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది? ఇందిరా పాయింట్ వెళ్తే పిగ్మోలియన్ అగ్రము ఎక్కడుంది అని బిట్టు వస్తే గ్రేట్ నికోబార్ దీవిలో, అండమాన్ నికోబార్ దీవులో గల గ్రేట్ నికోబార్ దీవులో ఉంది అని మనం జవాబును గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే భారతదేశపు దక్షిణ చివర ఈ ఇందిరా పాయింట్ అని చెప్పాను కదా. ఇందిరా పాయింట్ ఏ అక్షాంశం మీద ఉన్నది? ఇందిరా పాయింట్ అనేది ఏ అక్షాంశం మీద ఉన్నది అని బిట్టు వస్తే 8 డిగ్రీల 4 నిమిషముల ఉత్తర అక్షాంశం మీద ఉన్నది
అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 8 డిగ్రీల 4 నిమిషముల ఉత్తర అక్షాంశం మీద ఉన్నది ఏది? ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ అగ్రము లేదా గ్రేట్ నికోబార్ దీవి. గ్రేట్ నికోబార్ దీవి ఏ అక్షాంశం మీద ఉందండి? 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం మీద ఉంది. ఇవి తర్వాత అంశాలని చూద్దాం. ఇకపోతే ఇక్కడ చూద్దాం, వీటిని చూద్దాం. ఇక్కడ భారతదేశం ప్రపంచంలో విస్తీర్ణంలో ఎన్నో పెద్ద దేశం. భారతదేశం ప్రపంచంలో విస్తీర్ణం పరంగా ఏ స్థానంలో ఉంది అని బిట్టు వస్తే 7వ స్థానం. 7వ స్థానం. భారతదేశం 7వ పెద్ద దేశం. భారతదేశం 7వ పెద్ద దేశం. మరి భారతదేశం కంటే మొదటి 6 పెద్ద దేశాలు ఏవి? భారతదేశం కంటే మొదటి 6 పెద్ద దేశాలు. మొదటిగా రష్యా వస్తుంది. రష్యా మనందరికీ తెలుసు. రష్యా ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది. ప్రపంచ పటంపై రష్యా ఆసియా ఖండంలో ఉంది. ఇక్కడ మీరు ప్రపంచ పటం మీద చూడొచ్చు. చూడండి, రష్యా ఉంది కదా, ఇక్కడ మీరు చూడండి. ఎప్పుడైనా కూడా జాగ్రఫీ చదివేటప్పుడు మ్యాప్ సహాయంతో చదివితేనే అది క్లియర్గా మన మైండ్లో ఉంటుంది. ఎక్కడ ఉంది? ఇండియా. ఇది ఇండియా. ఇక్కడ ఉంది రష్యా. ప్రపంచంలో మొట్టమొదటి పెద్ద దేశము, అతి పెద్ద దేశము రష్యా. అవునా? దాని తర్వాత రెండవ పెద్ద దేశం ఏది? రెండవ పెద్ద దేశము అలాగే ఇటువైపు వస్తే, ఇదిగో ఇటువైపు వస్తే అదేనండి, ఇది వెస్టర్న్ కంట్రీస్ అని చెప్పి అంటాం. అవునా? ఇక్కడ ఉన్నటువంటి కెనడా రెండో పెద్ద దేశం. రష్యా పక్క ఉన్నటువంటి కెనడా. భారతదేశం మీద చాలా దూరము, అంటే మనము వెస్టర్న్ వైపుగా తీసుకుంటాం. భూమి గోళాకారంగా ఉంది కదా, భూమి గోళాకారంగా ఉంది కాబట్టి ఒక పేపర్ యొక్క ఈ కొన ఆ కొన మీరు రౌండ్గా చేసి 2 కొనల్ని దగ్గర తీసుకువెళ్ళండి. 2 కొనల్ని, ఇప్పుడు పేపర్ యొక్క బాటమ్ని, పేపర్ యొక్క టాప్ని, రెండింటిని కూడా ఒక దగ్గర చేస్తే ఏమవుతుంది? ఆ 2 కూడా బాటము మరి టాపు పక్కన ఉన్నట్టుగా ఉంటాయి కదా. అలాగే రష్యా ఎటువైపు ఉంది? రష్యా పూర్తిగా తూర్పు వైపున నార్త్ ఈస్ట్లో ఉంటుంది. రష్యా అంటే పూర్తిగా నార్త్ వైపు తూర్పు భాగంలో ఉంటుంది. అలాగే నార్త్ వైపు పశ్చిమ భాగంలో ఉంటుంది కెనడా. సో నార్త్ వైపు పశ్చిమ భాగంలో చెట్టు చివరి ప్రాంతం కెనడా, ఈస్ట్ వైపు చెట్టు చివరి ప్రాంతము అదే మొట్టమొదటి ప్రాంతము రష్యా, తూర్పున మొట్టమొదటి ప్రాంతము రష్యా, పశ్చిమాన చెట్టు చివరి దేశము కెనడా. తూర్పున మొట్టమొదటి దేశం రష్యా, పశ్చిమాన చెట్టు చివరి దేశము కెనడా. ఈ 2 పక్కనే ఉన్నాయి. అవునా? సో రష్యా మొదటి పెద్ద దేశము, కెనడా రెండవ పెద్ద దేశము. ఓకే, రష్యా అయిపోయింది, కెనడా అయిపోయింది, 2 దేశాలు అయిపోయినాయి. ఇప్పుడు మూడో పెద్ద దేశం ఏమిటి? మూడో పెద్ద దేశము రష్యా కింద ఉన్నటువంటి చైనా దేశం. ఇది మూడవ పెద్ద దేశం. చూడండి, అంటే 3 పెద్ద దేశాలు పక్కనే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 3 పెద్ద దేశాలు పక్కనే ఉన్నాయి. మొదటి పెద్ద దేశము రష్యా, దాని పక్క దేశము కెనడా, రష్యా కింద దేశము చైనా. 3 దేశాలు అయిపోయినాయి. రష్యా, కెనడా, చైనా. తర్వాత అమెరికా, 4వ పెద్ద దేశము అమెరికా.
మీరు ఇక్కడ చూడొచ్చు. 4వ పెద్ద దేశం ఏదండి? అమెరికా, యునైటెడ్ స్టేట్స్. ఇదిగో అమెరికా 4వ పెద్ద దేశం. 5వ పెద్ద దేశము దాని కింద ఉన్నటువంటి బ్రెజిల్. ఇది 5వ పెద్ద దేశం. అమెరికా, దాని కింద ఉన్నటువంటి బ్రెజిల్ 5వ పెద్ద దేశం. 4వ పెద్ద దేశం అమెరికా, 5వ పెద్ద దేశం బ్రెజిల్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ది రష్యా, దాని తర్వాత సెకండ్ది కెనడా, తర్వాత చైనా, తర్వాత అమెరికా, తర్వాత బ్రెజిల్, తర్వాత ఆస్ట్రేలియా వస్తుంది. ఆస్ట్రేలియా ఒంటరి ఇక్కడ ఉంటుందా? ఇది ఖండము మరియు దేశము ఆస్ట్రేలియా. ఇవి మొదటి 6 దేశాలు, మనకంటే పెద్ద దేశాలు, ఇండియా కంటే పెద్ద దేశాలు. చూసారు కదా. ఈ విధంగా విస్తీర్ణంలో మనకంటే పెద్ద దేశాలు ఏవి అంటే రష్యా, తూర్పున మొట్టమొదటి దేశం రష్యా, పశ్చిమాన చివరి దేశము కెనడా, తర్వాత రష్యా కింద ఉన్నటువంటి చైనా 3వ పెద్ద దేశము, అమెరికా 4వ పెద్ద దేశము, అమెరికా కింద ఉన్నటువంటి బ్రెజిల్. అమెరికా నార్త్ అమెరికాలో ఉంటే బ్రెజిల్ సౌత్ అమెరికాలో ఉంటుంది. తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత ఇండియా. రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. మన భారతదేశం కంటే మొదటి 6 పెద్ద దేశాలు. ఇకపోతే భారతదేశాన్ని ఉపఖండము అని చెప్పి అంటాము. భారత ఉపఖండం అని చెప్పి అంటారు. భారతదేశాన్ని భారత ఉపఖండము అని చెప్పి ఎందుకు అంటారు అంటే, ఒక ఖండానికి ఉండవలసిన అన్ని లక్షణాలు భారతదేశానికి ఉండటం వల్ల, ఒక ఖండానికి ఉండవలసిన అన్ని లక్షణాలు భారతదేశానికి ఉండటం వల్ల భారతదేశాన్ని భారత ఉపఖండం అని చెప్పి అంటారు. మరి ఒక ఖండానికి ఉండవలసిన ఆ లక్షణాలు ఏవి? ఏ ఏ లక్షణాలు ఆధారంగా భారతదేశాన్ని ఉపఖండం అంటున్నారు అన్నది తెలుసుకుంటే, అధిక విస్తీర్ణం, భారతదేశము చాలా పెద్దది. అలాగే భౌతిక వైవిధ్యము, అలాగే సాంఘిక వైవిధ్యము, సాంస్కృతిక వైవిధ్యము చూసుకోవచ్చు. అక్కడ మీరు అధిక విస్తీర్ణం, భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యం. అధిక విస్తీర్ణంతో పాటు భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యం. భౌతిక వైవిధ్యం అని చెప్పి ఎందుకు అంటున్నాము? చుట్టూ సముద్రాలు ఉన్నాయి, భారతదేశంలో నదులు ఉన్నాయి, అలాగే పర్వతాలు ఉన్నాయి, హిమాలయ పర్వతాలు వంటి పర్వతాలు ఉన్నాయి, దక్కన్ పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి లాంటి పీఠభూములు ఉన్నాయి, అలాగే ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ లాంటి ఈ పర్వత శ్రేణులు ఉన్నాయి. అలాగే ఈ విధంగా అంటే భౌగోళిక వైవిధ్యము అనేది మన దేశంలో కనిపిస్తూ ఉంటుంది. సాంఘిక వైవిధ్యము, భాషలు వేరు, మతాలు వేరు, వారి యొక్క సంస్కృతులు వేరు, ఇలా అనేక రకాలైనటువంటి, అంటే ఒక ఖండంలో ఉండవలసినటువంటి అన్ని వైవిధ్యాలు భారతదేశంలో మనకి క్లియర్గా కొట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అందుకే భారతదేశాన్ని భారత ఉపఖండము అని చెప్పి ఇక్కడ పేర్కోవడం జరిగింది. ఇది ఒక బిట్టు. ఇకపోతే భారత ఉపఖండంలో ఉన్న దేశాలు ఏవి అని బిట్టు మీకు అడగవచ్చు. భారత ఉపఖండంలోని దేశాలు మీద బిట్టు వస్తే, భారత ఉపఖండంలోని 6 దేశాలు ఉంటాయి. భారత ఉపఖండంలో మొత్తం 6 దేశాలు అనేవి ఉన్నాయి. అవి భారతదేశము. పరమానందే శిష్యులుగా మన భారతదేశంలో నచ్చిపోకూడదు. పరమానందే శిష్యులు వారు లెక్కెట్టుకున్నారు. ఒక నది దాటిన తర్వాత మనలో ఎవరైనా తప్పిపోయారా అని చెప్పి వారు లెక్కించుకున్నప్పుడు, ఎవరైతే లెక్క పెడుతున్నారో ఆ వ్యక్తి తనను గురించి తాను లెక్క పెట్టుకోవడం మర్చిపోగలదు. అలాగా ఇక్కడ భారత ఉపఖండంలో భారతదేశం కూడా ఒక దేశం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశము, ఆ పక్క ఉన్నటువంటి పాకిస్తాన్, ఆ పక్క ఉన్నటువంటి భారతదేశము, పాకిస్తాను, ఇక్కడ భారతదేశము, పాకిస్తాన్, అలాగే నేపాల్ మరియు భూటాన్ మరియు బంగ్లాదేశ్ మరియు శ్రీలంక.
ఇవన్నీ కూడా భారత ఉపఖండం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ చూడండి, భారత ఉపఖండంలో ఆఫ్ఘనిస్తాన్కు ప్లేస్ ఇవ్వలేదు. కాబట్టి క్రింది వాటిలో భారత ఉపఖండంతో సంబంధం లేని దేశం ఏది గుర్తించండి అనే బిట్టు అడగవచ్చు. భారత ఉపఖండంలో భారతదేశంతో పాటు పాకిస్తాన్ని భారత ఉపఖండంలో ఉంచారు. అలాగే తూర్పు పాకిస్తాన్ అనేటువంటి బంగ్లాదేశ్ని భారత ఉపఖండంలో ఉంచారు. నేపాల్ని కూడా భారతదేశ ఉపఖండంలో ఉంచారు. భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అలాగే మయన్మార్ని కూడా భారత ఉపఖండంలో నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. సో భారత ఉపఖండంలో మన దేశంతో సరిహద్దులు పంచుకుంటున్నటువంటి, మన భారతదేశంతో సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలలో భారత ఉపఖండంలో లేని దేశాలు పరిశీలన చేస్తే చైనా భారత ఉపఖండంలో లేదు. అలాగే మయన్మార్, చైనా పక్కన ఉన్నటువంటి మయన్మార్ భారత ఉపఖండంలో లేదు. పాకిస్తాన్ పైన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, ఇది కూడా భారత ఉపఖండంలో లేదు. మరి భారతదేశంతో సరిహద్దు కలిగి ఉన్న పాకిస్తాన్ భారత ఉపఖండంలో ఉంది. పాకిస్తాన్తో పాటు ఇటువైపు నేపాల్ భారత ఉపఖండంలో ఉంది. భూటాన్ భారత ఉపఖండంలో ఉంది. నేపాల్, భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా భారత ఉపఖండంలో ఉంది. శ్రీలంక కూడా భారత ఉపఖండంలో ఉంది. ఇకపోతే భారతదేశము అనేది ద్వీపమా ద్వీపకల్పమా అని బిట్టు వస్తే ఇది ద్వీపకల్పము అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ద్వీపకల్పం అంటే మూడు వైపుల నీరు, ఒకవైపు భూభాగం ఉంటే, అంటే ఒకవైపు భూభాగంతో కనెక్షన్ అనేది ఉంటుంది. మిగిలినటువంటి ఈ ప్రపంచంతో ఒకవైపు భూభాగంతో కనెక్షన్ అనేది ఉంటుంది. భారతదేశం అలాగే నార్త్ వైపు హిమాలయాల తర్వాత ఆ తర్వాత పైన దేశాలు, ఇవన్నీ అలాగే ఉంటే ఐరోపా ఖండంతోనూ ఆసియా ఖండంతోనూ ఇలా ఈ భూభాగాన్ని కలిగి ఉంది. కానీ ఇటువైపు గుజరాత్ మరియు ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి ఇటువైపు చూస్తే తూర్పు వైపున బే ఆఫ్ బెంగాల్ ఉంది, దక్షిణ వైపున ఇండియన్ ఓషన్ అనేది ఉంది, అలాగే పశ్చిమ వైపున అరేబియన్ ఓషన్ అనేది ఉంది. అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రము, బంగాళాఖాతము, ఈ విధంగా మూడు వైపుల సముద్రము లేదా నీరు అనేది భారతదేశానికి ఉంది. కాబట్టి ఈ విధంగా మూడు వైపుల సముద్రము లేదా నీరు, ఒకవైపు మాత్రమే భూభాగం ఉన్న ప్రదేశంని ద్వీపకల్పము అంటారు. కాబట్టి భారతదేశము ద్వీపకల్పము. భారతదేశం ఉత్తర పూర్వార్ధ గోళాలలో విస్తరించి ఉంది. ఉత్తర పూర్వార్ధ గోళాలు అంటే ఈ ఎర్త్ అనేటటువంటి ప్లానెట్ని తీసుకుంటే భూమి అనే గ్రహం మీద ఉత్తర వైపున అలాగే తూర్పు వైపున భారతదేశం విస్తరించి ఉన్నది. అంటే 0 డిగ్రీల రేఖాంశం ఏదైతే ఉందో 0 డిగ్రీల రేఖాంశానికి తూర్పు వైపు ఉన్నటువంటి భూభాగంని, అంటే భూమి మధ్య గుండా నిలువుగా పోతున్నవి రేఖాంశాలు, అడ్డంగా పోతున్నవి అక్షాంశాలు. అయితే ఈ విధంగా అక్షాంశాలు 0 డిగ్రీస్ అక్షాంశం భూమధ్య రేఖని తీసుకుంటే భూమధ్య రేఖకు పైన భారతదేశం అనేది ఉంటుంది. కాబట్టి భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. అలాగే 0 డిగ్రీస్ రేఖాంశం నిలువుగా ఉండేటువంటి రేఖాంశం తీసుకుంటే ఆ రేఖాంశానికి తూర్పు వైపున భారతదేశం ఉంటుంది. కాబట్టి ఎడ పూర్వార్ధగోళం అని చెప్పి అంటారు. ఈ విధంగా ఉత్తర అక్షాంశాలు, తూర్పు రేఖాంశాలలో భారతదేశం అనేది విస్తరించి ఉంది. కాబట్టి ఉత్తర పూర్వార్ధ గోళాలలో భారతదేశం విస్తరించి ఉంది అని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద క్లియర్గా చూడొచ్చు. ఇదిగో గ్రీనిచ్ మెడిటేరియన్, దీన్నే 0 డిగ్రీస్ రేఖాంశము అని చెప్పి అంటారు. 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అని చెప్పి అంటారు.
0 degrees లాంగిట్యూడ్ లేదా రేఖాంశం ఏదైతే ఉందో దీన్ని గ్రీనిచ్ మెరిటేరియన్ అని చెప్పి అంటారు. గ్రీనిచ్ మెరీడియన్ అని చెప్పి అంటారు. ఇదిగో ఈ గ్రీనిచ్ మెరీడియన్కు తూర్పు వైపున ఉంది భారతదేశం. ఎక్కడ ఉంది? ఇండియా. ఇదిగో ఇది. సో 0 degrees గ్రీనిచ్ మెరీడియన్ ఏదైతే ఉందో ఈ 0 degrees రేఖాంశానికి భారతదేశం తూర్పు వైపున ఉంది కాబట్టి ఇది పూర్వార్ధగోళం. తూర్పు వైపు అర్ధగోళంని పూర్వార్ధగోళం అని చెప్పి అంటారు. కాబట్టి భారతదేశము పూర్వార్ధగోళంలో ఉంది. అలాగే భూమధ్య రేఖకు ఇక్కడ మీరు చూడొచ్చు, భూమధ్య రేఖ ఇలా పోతుంది. భారతదేశంకి క్రింద నుంచి భూమధ్య రేఖ పోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద మ్యాప్ చూడొచ్చు. ఈక్వెటార్ చూడండి. ఈక్వెటార్ భారతదేశానికి క్రిందుగా వెళ్ళిపోతుంది. ఇది సౌత్ అమెరికా, తర్వాత ఆఫ్రికా ఖండాల మీదుగా ఇలా ఈక్వెటార్ అనేది ఇండోనేషియా దీవుల మీద నుంచి ఇలా ఈక్వెటార్ అనేది వెళ్ళిపోతుంది. ఇది భూమధ్య రేఖ. కాబట్టి భూమధ్య రేఖకి భారతదేశం తూర్పు వైపున ఉంది. కాబట్టి భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉంది. ఇప్పుడే మీరు చూశారు 0 degrees లాంగిట్యూడ్ చూశారు, 0 degrees లాటిట్యూడ్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో 0 degrees లాటిట్యూడ్కి ఉత్తర వైపున, 0 degrees లాంగిట్యూడ్కి తూర్పు వైపున భారతదేశం ఉన్నందువల్ల ఇది ఉత్తర పూర్వార్ధగోళంలో భారతదేశం ఉంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భారతదేశము ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అని బిట్ అనేది రావచ్చు. భారతదేశము 8 degrees 4 నిమిషాల నుంచి 37 degrees 6 నిమిషములు ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం, భారతదేశపు దక్షిణ అగ్రము ఏది? ఇందిరా పాయింట్. నికోబార్ దీవుల్లోని, గ్రేట్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్. అవునా? గ్రేట్ నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్. ఆ పిగ్మోలియన్ పాయింట్ లేదా ఇందిరా పాయింట్ అనేది ఇక్కడ 8 degrees 4 నిమిషాలు అక్షాంశం మీద ఉన్నది. కాబట్టి ఇది భారతదేశం యొక్క దక్షిణ కొన. ఓకే, ఎక్కడ నుంచి అంటే భారతదేశానికి దక్షిణ కొనే, కానీ ఈ 8 degrees 4 నిమిషాలు కూడా ఉత్తర అక్షాంశం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో ఉత్తర అక్షాంశం. ఇది భారతదేశం యొక్క దక్షిణ కొన 8 degrees 4 నిమిషాల మీద ఉన్నప్పటికీ ఈ 8 degrees 4 నిమిషాలు అనేది ఉత్తర అక్షాంశం అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 8 degrees 4 నిమిషాల ఉత్తర అక్షాంశము నుంచి 37 degrees 6 నిమిషములు ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం అనేది విస్తరించి ఉంది. అంటే ఇక్కడ 37 degrees 6 నిమిషాల ఉత్తర అక్షాంశం మీద ఏముంది? 37 degrees 6 నిమిషాల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో దీని మీద కిలిక్ ధావన్ పాస్ అనేది ఉంది. జమ్మూ కాశ్మీర్లోని కిలిక్ ధావన్ పాస్, కారకోరం శ్రేణుల్లోని కిలిక్ ధావన్ పాస్ అనేది 37 degrees 6 నిమిషాలు ఉత్తర అక్షాంశం మీద ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను చెబుతున్న ప్రతి పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. నేను ఎంత స్లోగా చెబుతున్నాను, అబ్బా బోర్గా ఫీల్ అవుతున్నాను అంత అనుకోకండి. ఇప్పుడు ఎక్కడైతే మీకు బోర్ అనిపిస్తుందో, ఎక్కడైతే మీకు అంత తెలుసు అనిపిస్తుందో అక్కడే మీరు ఎగ్జామినేషన్ హాల్లో తప్పుపెట్టి వస్తారు. కాకపోతే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. కాబట్టి ఇది వచ్చు అని నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్తగా వినండి. ఎక్కడ మీకు పాఠం వినడానికి ఓపిక లేకపోతే, ఈ కంటెంట్ చూడడానికే మీకు ఓపిక లేకపోతే ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఇచ్చినటువంటి నిర్ణీత సమయంలో మీ కంటెంట్ని
మీరు అంత ఓపికగా ఆన్సర్ చేయలేరు. కంటెంట్ నేర్చుకోవడానికి ఓపిక, సహనం అనేది చాలా అవసరం. ఓకే, సహనం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఇది దాని తర్వాత ఇప్పుడు చెప్పండి, భారతదేశము ఏ ఏ అక్షాంశాల మీద విస్తరించి ఉంది అంటే 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషముల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇక భారతదేశము ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషములు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. తూర్పు రేఖాంశాలు ఇప్పుడు చెప్పుకున్నాం, మళ్ళీ దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ 68 డిగ్రీల 7 నిమిషములు 68 డిగ్రీల 7 నిమిషములు తూర్పు రేఖాంశం మీద ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే ద్వారకా ప్రాంతం. గుజరాత్లోని ద్వారకా ప్రాంతం. గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా ప్రాంతం ఈ 68 డిగ్రీల 7 నిమిషాలు అక్షాంశం మీద ఉంది. 97 డిగ్రీల 25 నిమిషములు తూర్పు రేఖాంశం మీద ఏదుంది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ పర్వతాలులోని చెట్ట చివరి ప్రాంతము ఇక్కడ ఉంది. ఓకే, ఇది చూసుకోండి. క్లియర్. ఇకపోతే కర్కట రేఖ. కర్కట రేఖ కర్కట రేఖ ఇది చూద్దాం. కర్కట రేఖ ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశంనే కర్కట రేఖ అని చెప్పి అంటారు. ఇదో స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. కర్కట రేఖ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని బ్లూ కలర్లో ఉంది. 23.5 డిగ్రీలు నార్త్ లాటిట్యూడ్. అవునా? ఇక్కడ చూడండి, ఇలా ఉంది. ఇది 23.5 డిగ్రీలు నార్త్ లాటిట్యూడ్, 23.5 డిగ్రీలు ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో దీన్నే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి అంటారు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దీన్ని కర్కట రేఖ అని చెప్పి అంటారు. ఈ కర్కట రేఖ ఇది. ఓకేనా? అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, భారతదేశంలోని చెట్ట చివరి పశ్చిమ ప్రాంతం ఇక్కడ గుజరాత్లోని ద్వారకా అని మనం చెప్పుకున్నాం కదా. ఇదిగో 68 డిగ్రీల 7 నిమిషాలు ఇది పశ్చిమ రేఖాంశం మీద ఉంది. అలాగే తూర్పు వైపున చెట్ట చివరి ప్రాంతం లేదా మొట్టమొదటి ప్రాంతం భారతదేశంకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ పర్వతంలో చెప్పి అనుకున్నాం కదా, అది ఇవి ఇక్కడ ఉన్నాయి. ఓకే, 97 డిగ్రీల 25 నిమిషములు తూర్పు రేఖాంశం మీద ఇవి ఉన్నాయి. ఏంటి? పూర్వాంచల్ పర్వతాల్లోని దక్షిణ కొన ఇక్కడ, అదే చెట్ట చివరి కొన తూర్పు కొన ఇక్కడ ఉంది. ఇది కర్కట రేఖ. చూసారు కదా, ఇది కర్కట రేఖ. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ కర్కట రేఖ ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. 8 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. బిట్టు, కర్కట రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది అని బిట్టు అడిగితే 8 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. కర్కట రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 8 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. ఆ 8 రాష్ట్రాలు ఏవి అనేది తర్వాత చూద్దాం. ఈ విధంగా కర్కట రేఖ భారతదేశంని ఉత్తర మరియు దక్షిణ భారతదేశాలుగా 2 సమభాగాలుగా విభజిస్తోంది. ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం భారతదేశానికి మధ్యంగా పోతూ అడ్డంగా పోతూ
భారతదేశంని ఉత్తర దక్షిణ భాగాలుగా 2 సమభాగాలుగా విభజిస్తూ పోతుంది కర్కట రేఖ. 8 రాష్ట్రాల మీదుగా పోతుంది. ఆ 8 రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకే, ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు. చూడండి, కర్కట రేఖ 8 రాష్ట్రాల గుండా పోతుంది కదా. మొదట గుజరాత్ రాష్ట్రం, అలాగే ఇక్కడ రాజస్థాన్ కూడా టచ్ అయింది. ఇక్కడ రాజస్థాన్ పింక్ కలర్లో ఉంది. రాజస్థాన్ చూడండి, గుజరాత్ తర్వాత రాజస్థాన్ తర్వాత ఇది మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్తో పాటు ఇక్కడ 2 రాష్ట్రాలు ఉన్నాయి, త్రిపుర, మిజోరాం. ఇది 8 రాష్ట్రాల గుండా పోతుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. మరి ఈ 8 రాష్ట్రాలని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి? ఇదిగో కోడ్ ఇక్కడ పక్కన ఇచ్చాను, చూసుకోండి. రమ జామిపత్రి గుచ్చ. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. రామిన్ రాజస్థాన్, మామిన్ మధ్యప్రదేశ్, రమ. జామిపత్రి, జామిన్ జార్ఖండ్, మీమిన్ మిజోరం, పామిన్ పశ్చిమ బెంగాల్, త్రిమిన్ త్రిపుర, గూమిన్ గుజరాత్, చామిన్ ఛత్తీస్గఢ్. లేదా రమ అనొచ్చు, లేదా రామ జామిపత్రి గుచ్చ. రమ అనుకుంటారో రామ అనుకుంటారో మీ ఇష్టం. రామ శ్రీ మహావిష్ణువు యొక్క ఒక అవతారము. రమ అంటే లక్ష్మీదేవి అవతారము. సో రామ అనుకుంటారో రమ అనుకుంటారో మీ ఇష్టం. జామిపత్రి గుచ్చ. ఇది ఈ విధంగా 8 రాష్ట్రాల గుండా పోతుంది, చూసుకోండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ అడ్డంగా పోతుంది. దాని తర్వాత ఈ అక్షాంశానికి, ఈ కర్కట రేఖకు దక్షిణ వైపు ఉన్నటువంటి భారతదేశపు భూభాగంని ఆయన రేఖా మండలం అని చెప్పి అంటారు. కర్కట రేఖకు దక్షిణ భారతదేశపు భాగంని ఆయన రేఖా మండలం అని చెప్పి అంటారు. ఇకపోతే భారతదేశపు కాలమాన రేఖ, దీన్నే ఇంగ్లీష్లో ఇండియన్ స్టాండర్డ్ టైం, షార్ట్కట్లో ఐఎస్టీ అని చెప్పి అంటారు. ఐఎస్టీ ఫుల్ నేమ్ మీద బిట్ అనేది రావచ్చు. ఇండియన్ స్టాండర్డ్ టైం, ఐఎస్టీ. ఒక ఐఎస్టీ మీన్ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇకపోతే ఇండియన్ స్టాండర్డ్ టైం అని ఏ రేఖాంశంని పేర్కొంటారు అని బిట్టు వస్తే 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంని ఇండియన్ స్టాండర్డ్ టైం అని పేర్కొంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద 82.5 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్, దీన్ని ఐఎస్టీ అని చెప్పి అంటారు, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈ ఐఎస్టీ ఏ రాష్ట్రాల మీద వెళ్ళిపోతుంది? ఇక్కడ చూడండి, మొదటగా ఉత్తరప్రదేశ్. ఇదేంటిది? ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్ కూడా టచ్ ఉంది. ఇదిగో మధ్యప్రదేశ్ కనెక్ట్ అయింది. మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా,
ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఓకే, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అలాగే ఇక్కడ పుదుచ్చేరి అనేటటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంని కూడా టచ్ చేస్తుంది. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో దీన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అని చెప్పి అంటారు. భారతదేశపు కాలమాన రేఖ గ్రీనిచ్ కాలమాన రేఖ కన్నా 5.5 డిగ్రీల ముందు ఉంటుంది. 5.5 గంటల ముందు ఉంటుంది. అంటే 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో దీన్నే 0 డిగ్రీస్ రేఖాంశం అని చెప్పి తెలుగులో అంటాము. ఈ 0 డిగ్రీల రేఖాంశం లేదా 0 డిగ్రీస్ రేఖాంశం దీన్ని గ్రీనిచ్ కాలమాన రేఖ అని చెప్పి అంటారు. దీన్ని ఇంగ్లీష్లో గ్రీన్విచ్ మీన్ టైం అని చెప్పి అంటారు. జిఎంటి మీన్ గ్రీన్విచ్ మీన్ టైం అని చెప్పి అంటారు. ఈ గ్రీనిచ్ మీన్ టైం లేదా జిఎంటి దీన్ని గ్రీనిచ్ కాలమాన రేఖ అని తెలుగులో అంటాము. ఇది దేనికన్నా 0 డిగ్రీలు లాంగిట్యూడ్ గ్రీనిచ్ కాలమాన రేఖ లేదా జిఎంటి కంటే 5.5 గంటల ముందు మన టైం అనేది ఉంటుంది. అంటే మనము గ్రీనిచ్ కాలమానంకి 5.5 గంటల ముందుగా మనం ఉంటాం. 5.5 గంటల ముందు మనకి సూర్యోదయం అవుతుంది. సో టైంలో వాళ్ళకంటే ముందు మనం ఉంటామన్నమాట ఇండియన్స్ని. ఓకే, ఇక్కడ చూద్దాం గ్రీనిచ్ కాలమానం అనేది ఇక్కడ మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గ్రీనిచ్ మెరిడియన్. ఇక్కడ మీరు చూస్తున్నారు గ్రీనిచ్ మెరిడియన్. దీన్ని 0 డిగ్రీస్ రేఖాంశం అని చెప్పి అంటారు. 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అని చెప్పి అంటాము. ఇక్కడ నుంచి ఇది ఇండియా ఇక్కడ ఉంది, భారతదేశం. ఇక్కడ 82.5 డిగ్రీలు రేఖాంశం అనేది మన భారతదేశం మీదుగా పోతుంది. సో ఇక్కడికి 5.5 గంటలు సమయం అనేది వ్యత్యాసం అనేది ఉంటుంది. ముందుగా సూర్యోదయం అనేది తూర్పు వైపున అవుతుంది కాబట్టి సూర్యకిరణాలు ఈ విధంగా వస్తాయి. కాబట్టి ఇలా సూర్యకిరణాలు అనేవి తూర్పు వైపు నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడ భారతదేశంలో ముందు సూర్యోదయం అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ముందు సూర్యోదయం అనేది అవుతుంది. దాని తర్వాత గుజరాత్లో 2 గంటల తర్వాత గుజరాత్లో సూర్యోదయం అనేది అవుతుంది. అవునా? సో ఇలాగా వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీనిచ్ మెరిడియన్ లాంగిట్యూడ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో 5.5 గంటల ముందు మన ఇండియన్స్ ఇక్కడ గ్రీనిచ్ మెరిడియన్ కంటే ముందు 5.5 గంటల ముందు మన ఇండియన్స్ ఉంటాం. ఇదిగో యూరప్ అండ్ ఆఫ్రికా ఖండాల మీదుగా ఈ గ్రీనిచ్ రేఖాంశం అనేది పోతుంది. సో అక్షాంశాలు రేఖాంశాల గురించి మాట్లాడుకునేటప్పుడు వీటి గురించి మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు అందాక ఇండియన్ జియోగ్రఫీ అనేది మనం చూసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం. ఇదండి. ఇప్పుడు విషయంలోకి వద్దాం. 82.5 డిగ్రీలు తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో దీన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అని చెప్పి అంటారు. ఇదొక బిట్టు. భారత కాలమాన రేఖ గ్రీనిచ్ కాలమాన రేఖ కంటే 5.5 గంటల ముందు ఉంటుంది. గ్రీనిచ్ కాలమానంని జిఎంటి అని చెప్పి అంటారు. జిఎంటి అనగా గ్రీనిచ్ మీన్ టైం అని చెప్పి అంటారు. సో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర రాష్ట్రాల గుండా మరియు పుదుచ్చేరి అన్న కేంద్రపాలిత ప్రాంతం గుండా ఈ దగ్గర 82.5 డిగ్రీలు ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ప్రయాణిస్తుంది. ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైం
గురించి, భారతదేశపు కాలమాన రేఖ గురించి ఏదో ఒక బిట్ అనేది రాకపోవచ్చు. సో దాని గురించి పూర్తిగా ఒక కాన్సెప్ట్ బేస్డ్గా భారతదేశపు కాలమాన రేఖ గురించి మొత్తం ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ బేస్ మీద ప్రశ్న అనేది అడగవచ్చు. ఇటీవల కాలంలో ఏపీ టెట్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బిట్లు అనేవి అడగడం జరిగింది. తెలంగాణలో కూడా ఇదే విధంలో పేపర్ ప్యాటర్న్ అనేది రావచ్చు. కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం కంటెంట్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని రాష్ట్రాలు? 1, 2, 3, 4, 5 5 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతము పుదుచ్చేరి. వీటి మీదుగా ఇక్కడ 82.5 డిగ్రీల ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఈ రేఖాంశం అనేది పోతుంది. ఓకే, అలాగే ఏ ఏ పట్టణాలు లేదా నగరాల మీదుగా పోతుంది అని చెప్పి బిట్టు వస్తే అలహాబాద్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఈ పట్టణాల మీదుగా ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం లైన్ అనేది పోతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక కోడ్ని పరిశీలన చేసినట్లయితే కోడ్ ఉమా చెత్తని ఒరిస్సా నుంచి ఆంధ్రాకు తెచ్చి పుదుచ్చేరిలో అమ్మింది. ఉమా అనేటటువంటి ఒక అమ్మాయి చెత్తని ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఎక్కడికి? ఆంధ్రాకి. ఒరిస్సా నుంచి ఆంధ్రాకు తీసుకువచ్చి పుదుచ్చేరి తీసుకెళ్ళి అమ్మింది. ఉమా మీన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. చెత్త మీన్ ఛత్తీస్గఢ్. ఇక ఒరిస్సా, ఆంధ్ర, పుదుచ్చేరి. ఇది ఉమా చెత్తని ఒరిస్సా నుంచి ఆంధ్రాకు తెచ్చి పుదుచ్చేరిలో అమ్మింది. ఇలా గుర్తుపెట్టుకోండి. కోడ్ ఇదండి. తర్వాత భారతదేశపు ద్వీపకల్పము, భారతదేశం అనేది ద్వీపకల్పం అని చెప్పాను కదా. ఈ భారతదేశపు ద్వీపకల్పమును శ్రీలంక నుంచి వేరు చేస్తున్నవి. శ్రీలంక దేశం నుంచి మన్నార్ సింధు శాఖ మరియు పాక్ జలసంధి ఈ రెండు వేరు చేస్తున్నాయి. మన్నార్ సింధు శాఖ మరియు పాక్ జలసంధి ఈ రెండు భారతదేశ ద్వీపకల్పమును శ్రీలంక నుంచి వేరు చేయడం జరుగుతుంది. ఇదండి. సో ఇక్కడ వరకు భారతదేశం యొక్క ఉనికి మరియు విస్తీర్ణం అన్న అంశాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత వీడియోలో భారతదేశపు సరిహద్దు దేశాలు, భారతదేశానికి ఆయా దేశాలకు మధ్య ఉన్న సరిహద్దులు, ఏ ఏ రాష్ట్రాలు ఏ ఏ దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్నాయి, ఇతరత్ర వివరాల గురించి, అంటే భారతదేశపు భౌగోళిక స్వరూపము ఏదైతే ఉందో ఈ భారతదేశపు భౌగోళిక భూస్వరూపాలు అన్న కాన్సెప్ట్ని మనం దీని యొక్క కంటిన్యూషన్ని మరో వీడియోలో కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ పీడిఎఫ్ అనేది మీకు కావాలి అనుకుంటే క్రింద కామెంట్ బాక్స్లో మీ యొక్క జిల్లాల యొక్క వాట్సాప్ గ్రూపులు నేను ప్రొవైడ్ చేశాను. ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీస్ని అందుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.